కౌశిక్ నా ఫ్యూచర్ లో ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటా. అమ్మాయినా అబ్బాయినా? అదేంటి అలా అడిగా? ఇక్కడ ఏదో దోషం ఉందని చెప్పి మన అనూష ఏకంగా దున్నపోతుని పెళ్లి చేసుకుందంట. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అండ్ అల్లరి అనూష. ఏంటండి ఇలా దిగులుగా కూర్చుంది అనుకుంటున్నారా? ఇదో పెద్ద స్టోరీ అండి. నిన్న నైటే నాకు పెళ్ళయింది. పెళ్ళైతే మొగుడు కదా దిగులుగా ఉండాల్సింది, నేనెందుకు దిగులుగా కూర్చున్నాను అనుకుంటున్నారా? నాకు కుజదోషం ఉందని, పెళ్ళైన మరుసటి రోజే మొగుడు పోతాడని మా నాన్నకి ఎవరో చెప్పారండి. ఇక ఆయనది పట్టుకొని ఆ దోష పరిహారం కోసం నాకు ఒక దున్నపోతునిచ్చి పెళ్లి చేశాడండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఆ దున్నపోతు మాట్లాడటం మొదలు పెడుతుందండి. ఏవే మనిషి, పొద్దున్న లేక బెడ్ కుర్తి ఇవ్వాలని కనీసం జ్ఞానం లేదా మీ మనుషులకి? పర్మనెంట్ పిల్లాన్ని పిలిచినట్టు పిలిపేంటి? పిల్లాన్ని వస్తే ఏమి అనకుండా ఇలియానా తమన్నా అని పిలుస్తారా? కంట్రోల్. 3 రోజులే కదా కంట్రోల్. ఏం కావాలి దున్న గారు? దున్నానా? దున్నాను పిలవద్దు, ఎన్నిసార్లు చెప్పాను? నిన్ను మాత్రం దున్నా అని పిలవకుండా సద్దాం హుసేన్ బిన్ లాడెన్ అని పిలవాలా? ఓహో, నన్ను చేసుకోని నీకు పంచులు వస్తున్నాయిగా. ఏంటి దగ్గరకు వస్తున్నావు? అసలు నువ్వు ముందు వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. బయటికి వెళ్ళాలా? పెళ్ళైన మరునాడు బయటికి తోలేస్తే సమాజం నన్ను ఏమనుకుంటది? ఒకవేళ ఇంట్లో ఎండుగడ్డి దొరకపోతే బయటికి వెళ్ళి పచ్చగడ్డి తింటా. అదే పెళ్ళం తోలేస్తే వేరే ఇంటికి వెళ్ళాను అనుకో, అసలే మీ మనుషులు మంచోళ్ళు కాదు, మక్కలు ఇరగొడతారు. నాకు నువ్వే పెళ్ళం, ఇల్లే నాకు స్వర్గం. అమ్మో, దోషం పోతుందని వీణి చేసుకుంటే వీడు నన్ను వదిలిపోయేటట్లేడుగా. నేను మంచి మాటలతోనే మేనేజ్ చేయాలి. దున్నగారు అస్తానన్న దున్నా పిలవకు డార్లింగ్, మనిషిని చేసుకునే ఫీలింగ్ పోతుంది నాకు. బంగారం. బంగారమా? వామ్మో, మీ మగాళ్ళ మీద మీ ఆడళ్ళు వాడే భయంకరం అస్త్రం ఇది, నన్ను పిలవకమ్ము. ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మ్యాటర్ ఏంటో సూటిగా చెప్పు. మ్యాటర్ ఏంటంటే అది ఇదిగో, నాకు కుజదోషం ఉందని నిన్నిచ్చి పెళ్లి చేశారు. నువ్వు నేను మొగుడు పిల్లలం ఏం కాదు. 3 రోజుల తర్వాత నువ్వెవరో నేనెవరో అంతే. ఎంత కుట్ర పనిలేదా నా మీద? అప్పుడప్పుడు మీ మనుషులు బలిపశువు అంటుంటే ఏంటో అనుకున్నా, ఇదే దాని అర్థం. అసలు దీనికి ఎంత కారణం అసలు మీ అయ్యగాడు కదా, ఆని బిలు చెప్తా ముందు. ఏమ్మా, దున్నపోతు గడ్డి బాగా పెడుతున్నావా? అదే నాకు గడ్డి పెడుతుందా అన్న? ఏంటి? అవునా అన్న, పెళ్ళైన మరుసటి రోజు నుంచి అది మాట్లాడుతుందా అన్న? కాపురానికి ఇన్వైట్ కూడా చేస్తుందా అన్న? దున్నపోతు టాకింగా మాట్లాడుతుందా? హౌ పాసిబుల్? నేను చెక్ చేస్తా ఉండు. ఏమే దున్నపోతు, నువ్వు టాకింగా? దున్నపోతు టాకింగ్ కాదమ్మా, బీటింగ్ కూడా. మొసలి నక్క, మీ దోషాన్ని పరిహారం చేసుకుంటే నా గతి ఏం కావాలరా? ఒక ఆడపిల్ల వదిలిన దున్నపోతుని మళ్ళీ ఏ గేదె వచ్చి పెళ్లి చేసుకుంటారా నన్ను? మర్యాద నీ కూతురు పంపించు, అసలు ఇంట్లో కూడా ఉన్నావు, మీ ఇద్దరం కలిసి వేరు కాపురం పెడతాం. నాన్న అలా బాధపడతావేంటి? నాకన్నా మంచి బాబు దొరుకుతాడా నీకు? సిగరెట్ తాగను, మందు తాగను, ఉద్యోగం పోతున్న భయం లేదు, పాలు పేడ ఎవరు గ్రీన్. నాన్న ఏం నాన్న మనకి క్లాసు? ఒక దున్నపోతుంది స్పీచ్ ఇస్తా, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఇలా కాదమ్మా, గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. చెప్తానుండు. కర్రేది? అప్పట్లో నేను చిన్నప్పుడు కరాటే నేర్చుకుని చెప్పా కదా, ఇప్పుడు చూపిస్తా నా కరాటే దెబ్బ. ఏన్నా నువ్వు కొడుతుంటే అది నవ్వుతోంది. రాంగ్ లొకేషన్ లో కొట్టానమ్మా. ఇప్పుడు పార్. ఇప్పుడు నవ్వురా. అక్కడ మాత్రం కొట్టరు. రే కొట్టకరా అక్కడ, ప్లీజ్ రా. జలజ చూసావా దున్న షేక్ అయింది?
దీన్ని ఇలా కాదమ్మా, ఇప్పుడు చూడు. దున్నపోతాడు గారు, ఇప్పుడు కాపురం అంటే ముహూర్తం శారదం అవి ఉంటాయి కదా, కొంచెం టైం పట్టిందండి. అప్పటిదాకా నేనేం చేయాలి? ఏం చేయాలంటే అలా పార్క్ కి షికార్కి వెళ్ళండి, లేదా సినిమా హాల్కి వెళ్ళండి. సినిమా హాల్ రానిరు కదా, ఏదైనా టీవీ చూడండి. ముందు 2 కష్టంగానే టీవీ పెట్టు. జలజ, ఇదే రైట్ టైము. ఆడ చూస్తుంటాడు, మనం చిన్నగా జంప్ అయ్యారు. ఓకేనా? టడా, 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 టడా. కత్రినా, నాన్న ఏం నాన్న, వాళ్ళు ఏం చేస్తున్నారు నాన్న? చిచ్చి అమ్మా, వాళ్ళ ఫ్యామిలీ పలకరింపులు అలాగే ఉంటాయి, పెద్ద పట్టించుకోబాకు. ఒరే నల్ల కుక్క, మీట్ మై గర్ల్ ఫ్రెండ్ కత్రినా. కుక్క ఐ యామ్ బర్రీ. వీడెవడు అంతా మన పోలికలు, సేమ్ మన ఫేస్ ఏంది అసలు? అప్పుడప్పుడు మన పేర్లు వాడుకొని తిడుతుంటారు కదా, వాళ్ళలో వీడొకడు. కొంపదీసి నిన్ను మనిషికి ఇచ్చిన పెళ్లి చేసిన దున్నపోతు ఏదో ఈడు కాదు కదా? కొంప తీకున్నానే ఆ దున్నపోతూ ఈ దున్నపోతూ ఒకటే కత్రినా. అయ్యో సల్మాన్, అసలు ఈ మనుషులతో బంధాలు అనుబంధాలు నీకెందుకు? అసలు నీకు ఈ కర్మ ఏంటి? నేనున్నాను కదా. అంటే ఒక్కోసారి అంతే, తప్పైంది తప్పలేదు. ఒక బలహీన క్షణంలో ఈ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేశారు. సల్మాన్ సల్మాన్ సల్మాన్, మనకి ఇలాంటి బలహీనమైన క్షణాలు ఎన్ని రాలేదు. అప్పుడు లేదు పెళ్లి, ఇప్పుడు ఎందుకమ్మా? అంటే వీధి ఒక్కోసారి ఇలా బలాత్కారం చేస్తూ ఉంటది, ఈసారి చేసింది అన్నట్ట. బలాత్కారం చేసిందా? చెల్లి జలజ, చూడటానికి ఎర్రగా కోతిలా ఉంది ఇది. నల్లగా బర్రెలా ఉన్నావా? పట్టేపారు, నువ్వు మూసుకో. ఇలాంటి గొప్ప భర్త దొరకడం నీ అదృష్టం తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. సల్మాన్, ఇదేంది నిన్ను చీకొడుతుంది? కొమ్ములతో కుమ్మి కత్రినా, ఎంత నేను తాళి కట్టిన భార్య, కుమ్మద్దు. కట్టిన భార్య. ఏందండి ఈ పత్యాపారం? సల్మాన్, నీకు అసలు నగ్న సత్యం చెప్తా విను. నగ్న సత్యమా? ఆ ఈ మనుషులు ఉన్నారే, అసలు ఈ పత్యాపారంగా ఉన్నాడే, డబ్బుల కోసం, ఆస్తుల కోసం, నగల కోసం, అంతస్తుల కోసం నానా గడ్డి తింటారు. మనం అలా కాదు సల్మాన్, స్వచ్ఛమైన ప్రకృతిలో పండే గడ్డి మాత్రమే తింటాం. ఇంకో 4 రోజులు ఇక్కడ ఉన్నావు అనుకో, ఆ పత్యాపారంగాడు నీకు మిగిలిపోయిన 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పెడతాడు. అవి తిన్నావు అనుకో సస్తావు. నాతో పాటు వస్తావా? సస్తావా? లేదు వస్తా. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. దేనికి? అదే ఇద్దరం కలిసి గడ్డి తినడానికి. నా కత్రినా వచ్చి సమయానికి నాకు కళ్ళు తెరిపించింది, లేకపోతేనా కుమ్మొద్దుంటా నిన్న. అది వద్దులే. ఎర్రకొత్తి బాయ్ బాయ్. ఇంక దున్నపోటు వెళ్ళిపోయినట్టేగా? దున్నపోతే లేదు కానీ నీకు దోషం పోయినట్లేదమ్మా. ఈసారి నీకు గాడితో ట్రై చేద్దాం. గాడితో ట్రై చేస్తావా? కొట్టాల్సింది వాళ్ళని కాదు నాన్న, నిన్ను 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 నిన్ను. పోతే నా బర్రే ఎంత బాగున్నారో ఇద్దరు. ఆవిడ సపోర్ట్ ఫస్ట్. 5 టీమ్స్ కాంపిటీషన్ లో ఉంటే పక్క టీం నుంచి వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నా, అందుకు హ్యాట్స్ ఆఫ్. సో మొత్తం మీద ఒక డిఫరెంట్ టాపిక్ తో ఇవాళ వీళ్ళంతా మన ముందుకు వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? ఆనందాలారు విల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. టిఫిన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపంకైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.